అనగనగా ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఇద్దరు చిన్న పిల్లలు అమ్మ నాన్న లేకుండా నివసించేవారు. అయితే వాళ్ళు చాలా మంచి పిల్లలు. కానీ వాళ్ళని ఎవరు పట్టించుకునేవారు కాదు. వాళ్ళు చాలా బాధతో ఉండేవారు. దిగాలుగా ఒక పూట తింటూ ఒక పూట తినకుంటూ ఉండేవారు. వాళ్ళు చిన్న వయసే కానీ చాలా పెద్ద పెద్ద పనులు చేసి వాళ్ళ కడుపు నింపుకునేవారు. ఇక అన్న చెల్లెలు ఇద్దరు చాలా బాధపడుతూ రోజంతా కష్టపడుతూ ఒక పూట తిండి కోసం చూస్తూ ఉండేవారు. ఇక ఆ విషయం తెలుసుకున్న ఒక రాజుగారు ఆ పిల్లల్ని తీసుకుపోవడానికి వస్తాడు. ఇదిగో బాబు, నేను మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటాను. మీరు నాతో పాటు వచ్చేయండి. ఇక మీకంటూ ఏ బాధలు లేకుండా చేస్తాను. నాతో వచ్చాక మీకు 2 పూటలా తిండి పెడతాను. మాకు కూడా పిల్లలు లేరు, అందుకని మీరిద్దరిని పెంచుకోవాలనుకుంటున్నాను. మీరు భయపడకుండా నాతో పాటు రండి. ఇక ఆ విధంగా మాట్లాడి యజమాని గారు ఆ ఇద్దరు పిల్లల్ని తన వెంట తీసుకొని ఇంటిలోకి చాలా సంతోషంగా ఆ పిల్లలు తనతో ఉంటారని, ఇక వాళ్ళే తన పిల్లలని సంతోషపడుతూ తీసుకొని వెళ్ళి తన భార్యకి పరిచయం చేస్తాడు. తిరిగి చూడు, ఇప్పటి నుండి వీళ్ళిద్దరే మన పిల్లలు. మనకి అన్నీ వీళ్ళే. వీళ్ళని బాధ పెట్టకుండా చూసుకోవాలి నువ్వు. వీళ్ళకి ఏ చిన్న పని కూడా చెప్పకూడదు. వీళ్ళకి మంచి కొత్త బట్టలు తీసుకున్నాం. ఇంకేముంది, చాలా సంతోషంగా ఉండొచ్చు. మనకైతే పిల్లలు లేరు అనే బాధ కూడా ఉండదు. వయసులో ఉన్న వాళ్ళం కదా, మనకి భవిష్యత్తులో వీళ్ళు చాలా హెల్ప్ చేస్తారు. ఇంకేంటి పిల్లలు, మాతో ఉండండి మీరు. ఇక మీకు 2 పూటల తిండి, 3 పూటల తిండి ఉంటుంది. కానీ అలా పిల్లల్ని తెచ్చి పెంచుకోవడం ఆమెకి అస్సలు ఇష్టం ఉండదు. ఆ పిల్లల్ని సూటిపోటి మాటలతో ఇలా అంటుంది. ఇదిగో, తింటూ ఊరికే కూర్చొని పడుకుంటే సరిపోదు. ఇద్దరు వెళ్ళి పొలం పనులు చేయాలి. సాయంత్రం గడ్డి తీసుకురావాలి. పొద్దున్నే ఇద్దరు లేచి పనులు చేయండి. నాకైతే చాలా చిరాకు, అసలే ముందే చెప్తున్నా. ఇక ఆ ఇద్దరు పిల్లల్ని ఆవిడ పొలంకి తీసుకెళ్ళి తను మాత్రం పని చేయకుండా ఆ పిల్లలతో పని చేయిస్తుంది. చూడ్డానికి ఎంతో బాధగా ఉన్నా కానీ ఆవిడకి మాత్రం కొంచెం కూడా బాధ అనిపించదు. వాళ్ళిద్దరిని పొలం పనులన్నీ చేపిస్తుంది. పొద్దున లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఆ పిల్లలతోనే పనులన్నీ చేయిస్తూ ఉంటుంది. కానీ ఆ పిల్లలు మాత్రం ఎప్పుడు ఆ రాజుగారికి చెప్పరు. ఎందుకంటే ఆమెని చిన్నగా చూస్తారు అని బాధ. కానీ రాజుగారికి ముందు నుండి డౌట్. ఈ విధంగా అడుగుతాడు రాజుగారు. ఏమో పిల్లలు, అమ్మగారు ఇలా చూసుకుంటున్నారు మిమ్మల్ని? చాలా బాగా చూసుకుంటున్నారా లేదా? అయినా నాకు తెలుసులే, మిమ్మల్ని బాగా చూసుకుంటుంది. ఎందుకంటే నాకు మీరే పిల్లలు, మీరే నా సర్వస్వం. ఏంటి మరి తర్వాత ఏం జరుగుతుందో ఆ విషయం తెలుసుకుంటాడా రాజుగారు అనేది పార్ట్ 2లో చూద్దాం. పార్ట్ 2 కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.